ఐఐటి మెడ్రాస్లో కొను మేము 6G మీద ఆల్రెడీ ఒక డెమాన్స్ట్రేషన్ కొని ఇచ్చాము రీసెంట్గా. ఇండియా మొబైల్ కాంగ్రెస్ అని ఢిల్లీలో అక్టోబర్లో జరుగుతుంది. ఓకే, ఈ లాస్ట్ 2024 ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ఒక టెరాహర్ట్జ్ కమ్యూనికేషన్ చూపించాం. టెరాహర్ట్జ్ కమ్యూనికేషన్. ఓకే, సో టెరాహర్ట్జ్ అంటే ఇప్పుడు 5G ఉందనుకోండి, 5G ఏమో 3.5 GHz ట్రాన్స్మిషన్ జరుగుతుందన్నమాట. ఓకే, ఈ 6Gలో ఒక బ్యాండ్ అనుకుంటున్న బ్యాండ్ అనేది 270 GHz. ఓకే, చాలా హై ఫ్రీక్వెన్సీ, చాలా పెరిగిపోయింది. ఏంటంటే రీజన్, అంత హై ఫ్రీక్వెన్సీకి వెళ్తే చాలా డేటా రేట్ ఎక్కువ రాగలదు. మేము ఏం చూపించామంటే 6 Gbps డేటా రేట్ చూపించాం. మొన్న ఐఎంసీలో లైవ్ డెమాన్స్ట్రేషన్ చూపించాం సార్. వేరే దేశాల వాళ్ళు వచ్చి చూసి నమ్మలేపారు, అది మనం చేసామని. కరెక్టా కాదా అని దాని మీద వెళ్ళి చెయ్యడ్డం పెట్టి చేయి తీసి డెమాన్స్ట్రేట్ చేసాం సార్. అలాగే చాలా ఇన్స్టిట్యూట్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి 5G యొక్క రిసీవర్స్ అని ఇంప్రూవ్ చేసి 6Gకి చేయడానికి చాలా వర్క్ జరుగుతున్నది. ఐఐటి హైదరాబాద్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వీటి మీద కొన్ని చాలా ఎక్స్టెన్సివ్ వర్క్ జరుగుతున్నారు సార్. ఓవరాల్గా దేశం అంతా డిఓటీ ఏం చేసిందంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ 6G మీద స్పెషల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది, TTDF అని, అంటే టెలికామ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అని. ఓకే, అది వాడి ఇండియాలో ఉన్న రీసెర్చర్స్ అందరికీ ప్రపోజల్స్ రాస్తే ఫండింగ్ చాలా సేకూరుస్తున్నది. సో 6G మీద చాలా యాక్టివ్. ఏంటంటే గోల్ ఏంటంటే దేశం గవర్నమెంట్ గోలు 6Gలో మనం వీ షుడ్ బి లీడర్ ఇన్ 6G టెక్నాలజీ అని. అంటే మనమే ఎక్విప్మెంట్ తయారు చేసుకోవాలి, మనమే ఎక్విప్మెంట్. అలాగే కాకుండా స్టాండర్డ్స్ అనుకుని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని. గ్లోబల్ స్టాండర్డ్ కదా 5G అనేది, గ్లోబల్ స్టాండర్డ్, 6G కూడా గ్లోబల్ స్టాండర్డ్. సో ఆ స్టాండర్డ్లో కూడా మనం కంట్రిబ్యూట్ చేయగలిగేటట్టు ఉండాలని. సో అది దాని మీద మొత్తం చాలా కాంక్రీట్ ఎఫర్ట్ అక్రాస్ ది ఇండియా ఇస్ హ్యాపెనింగ్. మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం కేసు చూస్తే AI అనే ఒక పదం ఒకటి, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా విపరీతంగా వినిపిస్తున్నాయి, చాలా అద్భుతంగా గ్రో అవుతున్నాయి కూడా. సో ఇలాంటి తరుణంలో ఈ మన టెలికమ్యూనికేషన్ రంగానికి వీటి తాలూకు ఈ పరిశోధనలకి ఇవి ఎలా ఉపయోగపడతాయి సార్? AI అనేది ఇప్పుడు అందరూ వాడుతున్నారు, ఐ మీన్ ఫోన్లో కొన్ని వచ్చేసాయి. ఇంకా ఇది మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఒక 5G నెట్వర్క్ లాంటిది అయినా 6G నెట్వర్క్ అని తీసుకుంటే రెండు ఇష్యూస్ ఉన్నాయి సార్. ఒకటి, మీరు AI యాప్స్ వాడుతున్నప్పుడు లేకపోతే AI వర్క్ చేస్తున్నప్పుడు 6G నెట్వర్క్ మీకు ఎలా హెల్ప్ చేస్తుంది? ఓకే, అదొకటి ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే AI వాడి 6Gని ఎలా ఇంప్రూవ్ చేయాలి? కరెక్ట్, రెండు డిఫరెంట్ క్వశ్చన్స్. సో రెండిట్లో లాట్ ఆఫ్ వర్క్ జరుగుతున్నారు సార్. ఒకటి ఏంటంటే, మీరు ఒక AI యాప్ వాడారనుకోండి, మీకు దాని AIలో మోడల్స్ అని ఉంటాయి. ఓకే, ఇప్పుడు LLM మోడల్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, అలాంటి మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, అది ఏంటంటే మీరు స్పెసిఫిక్ మోడల్ డౌన్లోడ్, అది ఫాస్ట్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తప్పులు లేకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది 6G నెట్వర్క్ డెవలప్ చేస్తున్నారు. ఓకే, సో అది 6G అది ఏం చేస్తున్నా, 6G మీ AIని ఎలా హెల్ప్ చేస్తున్నారు అని. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ నెట్వర్క్ ఫర్ AI. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇప్పుడు AI అనేది ఏంటి? AI అనేది మీరు ఇప్పుడు ChatGPT చూసారు. అవును. ఓకే, ChatGPTలో అసలు అద్భుతంగా మీరు క్వశ్చన్ రాస్తుంటే ఆన్సర్లు అలా చెప్పేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మనం సిగ్నల్ పంపేస్తాం, మీకు సార్ బేస్ స్టేషన్ సిగ్నల్ వచ్చింది, ఆ సిగ్నల్ సిగ్నల్ పంపించినట్టు రాదు కదా, అది కరప్ట్ అయిపోతుంది అన్నమాట. నాయిస్ వల్ల కరప్ట్ అవుతుంది, ఇంటర్ఫియరెన్స్ వల్ల కరప్ట్ అవుతుంది. 5G మీ సెల్ ఫోన్ ఏం చేయాలి? ఆ సిగ్నల్ నుంచి మీ డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, వచ్చిన సిగ్నల్ నుంచి. ఓకే, ఇప్పుడు AI వాడి ఆ సిగ్నల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని రీసెర్చ్ జరుగుతున్నది. ఓకే, అది ఏం చేస్తుంది? అది మనకు ప్రస్తుతం ఉన్న ఎక్స్ట్రాక్షన్కి ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట, చేసి ఇంప్రూవ్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటవుతుంది, ఈవెన్ మీరు తక్కువ సిగ్నల్ పవర్ ఉన్నా యూ విల్ బీ ఏబుల్ టు, మీకు కాల్స్ అవుతాయి, డేటా రేట్ వస్తుంది అనమాట. ఈ విధంగా దీని మీద వర్క్ చేస్తుంది సార్. క్వాంటమ్కి వెళ్తే, క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఇంకా ఇట్స్ ఆన్ గోయింగ్ రీసెర్చ్ సార్. చాలా ఇంకా టైం పడుతుంది. క్వాంటమ్ AI చాలా మెచ్యూర్ అయింది, క్వాంటమ్ ఇంకా అంత మెచ్యూరిటీ లేదు. అంటే టెక్నాలజీలో ప్రొడక్ట్స్లోకి వచ్చేంత మెచ్యూరిటీ లేదు.